పహల్గాం ఉగ్రదాడి తరువాత యావత్ భారత జాతి రగిలిపోతూ ఉంది. ఉగ్రవాదులను వెనకుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను భారత భద్రతా బలగాలు నేలమట్టం చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనని భారత ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది, ఏం చేయబోతోంది, అసలు ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత ఐపీఎస్ అధికారి, అలాగే కాశ్మీర్లో డీజీపీగా పనిచేసినటువంటి రాజేంద్ర కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, కాశ్మీర్లో ఉగ్రదాడి తరువాత ఇప్పుడు నిజంగా సరిహద్దుల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండు దేశాలకు మధ్య యుద్ధ మేఘాలు అయితే కమ్ముకుంటూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ ఘటన మీద అంటే ఏం చెప్తారు సార్? మొట్టమొదటిగా ఈ ఘటనలో మన యొక్క 26 మంది పర్యాటకులు అక్కడ దారుణంగా కాల్చి చంపబడ్డారు. సార్, వాళ్ళ ఫ్యామిలీస్కి నా తరఫు నుంచి హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. వాళ్ళు జస్ట్ ఇండివిజువల్స్ కాదు, వాళ్ళు భారతదేశానికి మన యొక్క ప్రతీక. ఒక పక్క సోల్జర్స్ బార్డర్లో చనిపోతూ ఉంటే దేశం ప్రొటెక్ట్ చేస్తా, వీళ్ళు కూడా ఇంకొక రోల్లో అక్కడికి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి, తెలుసు కాశ్మీర్లో కొద్దిగా సిట్యువేషన్ డిస్టర్బ్డ్ ఉందని తెలిసినా కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు ధైర్యంగా నిలబడి వాళ్ళ ప్రాణం త్యాగం చేశారు. వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్, సెల్యూట్, ట్రిబ్యూట్స్ టు ద ఫ్యామిలీస్. సార్, ఈ యొక్క ఘటనని భారత ప్రభుత్వం మరొక నార్మల్ యాక్టివిటీ లాగా ఈజీగా తీసుకొని కూర్చోలేదు. ఈ ఘటనని చాలా చాలా సీరియస్గా తీసుకుంది. సార్, దీని మీద మన రక్షామంత్రి స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ చేశారు డిఫెన్స్ మినిస్టర్. తర్వాత నిన్న ప్రైమ్ మినిస్టర్ ఇంకొక చాలా పెద్ద స్టేట్మెంట్ చేశారు, చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్. సార్, ఇది ఒక మా ఆత్మకి చాలా దెబ్బతీసింది. ఈ టెర్రరిస్టులు ఎక్కడున్నా సరే ప్రపంచం అంచుల వరకు కూడా వీళ్ళని మేము శిక్షిస్తాం, మట్టిలో కలిపేస్తాం అనేది. ఇది ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇంత స్టేట్మెంట్ వచ్చిందంటే సార్, ఈ స్టేట్మెంట్ ఊరికి రాలేదు. అంతకు ముందు రాత్రి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ జరిగింది. సార్, ఆ మీటింగ్లో అన్ని విషయాలు చర్చించబడి ఉంటాయి. ఏమేమి చర్చించారో అది చాలా క్లోజ్డ్, మనకు తెలియదు. కానీ కొన్ని విషయాలు మాత్రం ఆ మీటింగ్ తర్వాత మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ టీవీలో బహిరంగంగా అనౌన్స్ చేసింది. నంబర్ 1, ఇండస్ వాటర్ ట్రీటీని అబెన్స్లో పెట్టడం. నంబర్ 2, మన యొక్క హై కమిషన్స్లో ఉన్న స్టాఫ్ని, సిబ్బందిని 55 నుంచి 30కి తీసుకురావడం, తగ్గించడం, ఆల్మోస్ట్ 50% తగ్గించడం. ఆ తర్వాత ఎంబసీలో హై కమిషన్లో ఉన్న అటాచీస్, డిఫెన్స్ అటాచీస్ ఉంటారు ప్రతి హై కమిషన్లో. ఎయిర్ ఫోర్స్, ఎయిర్ అటాచీ, దెన్ ఆర్మీ, దెన్ నేవల్ స్టాఫ్. ఈ ముగ్గురిని కూడా పర్సనా నాన్ గ్రాటా, అంటే మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని డిక్లేర్ చేసి వాళ్ళని వెళ్ళిపోవాలి అని చెప్పి అదొకటి డిక్లేర్ చేశారు. వాళ్ళని పిలిచి అర్ధరాత్రి పూట వాళ్ళ ఛార్జ్ డి అఫైర్స్ని పిలిచి, పాకిస్తానీ హై కమిషన్ ఛార్జ్ డి అఫైర్స్ ఇన్ఛార్జిని పిలిచి వాళ్ళ చేతిలో ఈ కాగితాలు పెట్టారు, వెళ్ళిపోవాలి, ఇవన్నీ డిసిషన్స్. పాకిస్తానీస్ ఎంతమంది ఇక్కడ వీసాలో వచ్చారో వాళ్ళందరూ వీసాలు క్యాన్సిల్ చేసి 29th లోపల వెళ్ళిపోవాలని. సిమిలర్లీ సార్క్ కంట్రీస్ వీసా మీద ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోవాలని. తర్వాత వాఘా బార్డర్ ఉంది, వాఘా బార్డర్ని క్లోజ్ చేశారు. సార్, నో మోర్ ట్రావెల్. ఇవి నార్మల్ నిర్ణయాలు కావు. ఇవి పాకిస్తాన్ మొట్టమొదటిసారిగా అది చేసింది ఈ ఘటన.
47 నుంచి ఏదో ఒక రూపంలో చేస్తూ ఉంది మనతోని. ఎగ్జాక్ట్లీ, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. 47 నుంచి అసలు పాకిస్తాన్ అనేది లేదు. పాకిస్తాన్ 47లో విడిపోయి మేము వేరే మతస్థులం, మాకు ఇంకొక దేశం ఉండాలి, మేము హిందూస్తో ఉండలేము అని ఒక ద్వేషంతో, ఒక హేట్రెడ్తో ఫార్మ్ అయిన కంట్రీ అది పాకిస్తాన్. అదర్వైజ్ ఇండియా వాజ్ వన్ కంట్రీ ప్రియర్ టు పాకిస్తాన్. దెర్ వాజ్ నో పాకిస్తాన్, దెర్ వాజ్ ఓన్లీ ఇండియా. ఒక పాకిస్తానే సెపరేట్ పుట్టింది రిలీజియస్ బేసిస్ మీద. దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు ఎప్పుడు కూడా. ఇండియా నెవర్ యాక్సెప్టెడ్ 2 నేషన్ థియరీ. అందుకే ఇప్పటికీ చూస్తే పాకిస్తాన్ కంటే కూడా ఎక్కువ మంది ముస్లిమ్స్ ఇండియాలో, భారతదేశంలో ఉన్నారు. సెక్యులరిజం మీద బిలీఫ్ ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళలేదు. వాళ్ళు అందరూ కూడా ఈ ఘటనని కండెమ్ చేశారు. ప్రపంచంలో అన్ని దేశాలు పహల్గాంలో, కశ్మీర్ లోయలో ఏది జరిగిందో ఈ చర్యని ఖండించారు, ఏకకంఠంతో ఖండించారు. పాకిస్తాన్ మిత్రులు కూడా ఖండించారు. ఆఖరికి కాశ్మీర్ వ్యాలీలో ఉన్న ప్రజలందరూ కూడా నెక్స్ట్ డే హడతాలు పెట్టి ఈ ఘటనని ఖండించారు. ఎగ్జాక్ట్లీ. సో పాకిస్తాన్ అనేది మీరు అన్నట్టుగా ముందు నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంది. యుద్ధం మొదటిసారి కాదు. ఇప్పుడు మన ఆర్మీ, భద్రతా దళాలు 47 దగ్గర నుంచి కూడా, 47 దగ్గర నుంచి కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. ఐబీ మీద కానివ్వండి, ఎల్ఓసి మీద కానివ్వండి, ఇన్క్లూడింగ్ చైనా. ఇది అంటే లదాఖ్ సెక్టర్ అప్ టు అరుణాచల్ ప్రదేశ్ ఏదో ఒక విధంగా కవ్వింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. 47లో అటాక్ చేసింది పాకిస్తాన్, వాళ్ళని మనం తరిమి కొట్టాం బారాముల్లా వరకు. అదర్వైజ్ ఆల్మోస్ట్ కాశ్మీర్లో అప్ టు శ్రీనగర్ దాకా వచ్చారు అప్పుడు వాళ్ళు. తర్వాత మళ్ళీ 65లో వార్ అయింది పాకిస్తాన్తో. 71 వార్ మీకు తెలుసు. బంగ్లాదేశ్ ఏ కంట్రీ అయితే రిలీజియస్ బేసిస్ మీద ఏర్పాటైందో ఆ కంట్రీ 2 తొణుకలైంది. రిలీజియస్ బేసిస్ మీద కంట్రీ పాకిస్తాన్ ఫామ్ అయితే మరి అది ఒకటిగా ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. మరి బంగ్లాదేశ్, ఈస్ట్ పాకిస్తాన్ ఎందుకు సెపరేట్ అయింది? అంతేకాకుండా మరి పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ ఆర్మీ అయితే వాళ్ళ 90,000 మంది ఆర్మీ ఒక్క తూట ఫైర్ చేయకుండా, ఒక్క గోలీ ఫైర్ చేయకుండా 71లో సరెండర్ అయ్యారు మన దగ్గర. బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో 90,000 సోల్జర్స్ హ్యావ్ సరెండర్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ జనరల్ నియాజీ. ఆ ఫోటో మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత 99లో కార్గిల్ మీద మళ్ళీ ఆక్యుపై చేస్తానికి ప్రయత్నం చేసింది. కార్గిల్ ఆక్యుపై చేసి ముషరఫ్ టైంలో, నవాజ్ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, ముషరఫ్ వాజ్ ది ఆర్మీ చీఫ్. అక్కడి నుంచి లదాఖ్ని కట్ ఆఫ్ చేసి మళ్ళీ కశ్మీర్లోకి ఎంటర్ అయ్యి కశ్మీర్ని మళ్ళీ ఆక్యుపై చేద్దామని. దాన్ని మనం విత్ ఇన్ ఎ మంత్ మన సైనికులు వీరోచితంగా పోరాడి, వాళ్ళు హైట్స్ మీద ఉన్న మన వాళ్ళు కింద నుంచి పైకి పోవటం అంటే చాలా ఎంతో డేంజరస్. క్యాజువాలిటీస్, అన్ని క్యాజువాలిటీస్ భరించి కూడా మనం ఆ హైట్స్ ఆక్యుపై చేసి తిరిగి మన యొక్క ఎంటైర్ ఆక్యుపైడ్ టెరిటరీని అక్కడ లదాఖ్లో, కార్గిల్లో మనం స్వాధీనపరచుకొని మన యొక్క ట్రాక్లను ఎక్కించాం మనం. అటువంటి పాకిస్తాన్ ఇవాళ మనతో, నేను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. యుద్ధం అనేది చాలా పెద్ద ఇష్యూ. అంత తొందరగా నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, కామెంట్ చేయదలుచుకోలేదు. సరే, అదొక డెసిషన్, పొలిటికల్ డెసిషన్, పొలిటికల్ విల్. ఇప్పుడున్న ప్రభుత్వం, గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గవర్నమెంట్ సెంటర్లో. గత 10 సంవత్సరాలుగా చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది ఈ ప్రభుత్వం. విజావిస్ కశ్మీర్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందులో అన్నిటికంటే పెద్ద డెసిషన్ ఆర్టికల్ 370 ని రివోక్ చేయటం. 1947లో అప్పటి నుంచి ఆర్టికల్ 53లో ఇంక్లూడ్ చేశారు. అది స్పెషల్ స్టేటస్. అది ఇట్ ఇస్ ఎ టెంపరీ ఆర్టికల్. ఆ టెంపరీ ఆర్టికల్ ప్రకారం
జమ్మూ కాశ్మీర్కి ఒక ప్రత్యేక హోదా ఇవ్వబడింది. సెపరేట్ కాన్స్టిట్యూషన్, సెపరేట్ ఫ్లాగ్, ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రం. దాన్ని దుర్వినియోగపరిచారు అందరూ. ఒక టెంపరీ స్టేటస్ ఉన్నదాన్ని దుర్వినియోగపరిచి ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, ఇది మా ఇష్టం, ఏమైనా చేసుకుంటాం, మీరెవరు అడగడానికి అని చెప్పి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అక్కడ, రెస్ట్ ఆఫ్ ద కంట్రీ ఒకటి, అక్కడ ఇంకొక విధంగా, అకౌంటబిలిటీ లేకపోవటం, రైట్ సార్, కరప్ట్ ప్రాక్టీసెస్కి రిసార్ట్ కావడం. అమెండ్మెంట్ 73-74 ద్వారా ఏదైతే మనం ఇది ఇంట్రడ్యూస్ చేసామో పంచాయతీరాజ్ సిస్టమ్, అది అక్కడ ఏర్పరచకపోవడం. అంటే యు ఆర్ నాట్ ఎంపవరింగ్ ద పాపులేషన్ దేర్ కాశ్మీర్లో బై నాట్ ఇంప్లిమెంటింగ్ 73rd and 74th అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రజల వరకు, లోయెస్ట్ లెవెల్ వరకు, గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రజలని ఎంపవర్ చేయలేదు అక్కడ సార్. సో వాళ్ళ ప్రజలని వెనకనే పెట్టారు. ఒక పక్క భారతదేశం పరుగులు తీస్తా ఐటీ సెక్టర్లో అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ వెనకబడిపోయి ఉంది. అంతేకాకుండా ఆర్టికల్ 370 ఉండటం వల్ల అక్కడ గ్రోత్ జరగలేదు, ఎకనామిక్ డెవలప్మెంట్ జరగలేదు, బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఓకే. ఎందుకంటే ల్యాండ్ ఎవరు కొనుక్కోలేరు, చెయ్యాలంటే లోకల్ రావాలి, పరిస్థితులు డిస్టర్బ్డ్ ఏరియా టైంలో ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. నంబర్ 1. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే స్త్రీలకి సమాన హక్కు ఆస్తిలో. అక్కడ స్త్రీ ఎవరన్నా నాన్ కాశ్మీరీ బయట, జమ్మూ కాశ్మీర్ స్టేట్ బయట వివాహం చేసుకుంటే ఆస్తిలో తనకి హక్కు పోతుంది. సో ఆ విధంగా అక్కడ స్త్రీలకి ఆస్తిలో హక్కు కూడా ఉండే పరిస్థితి లేదు. సరే, నేను సర్వ్ చేశాను ఆ స్టేట్లో 3 దశాబ్దాల కంటే ఎక్కువగా. సరే, నేను కూడా అక్కడ 100 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేను ఆర్టికల్ 370 ఉన్నంత కాలం. ఓకే. ఇప్పుడు 370 పోయిన తర్వాత నేను కూడా డొమిసైల్ అక్కడ వెళ్ళొచ్చు. సరే, కానీ అక్కడికి వెళ్తే మనం సేఫ్గా ఉంటామా అనే పెద్ద ప్రశ్న. ఇవాళ మతాన్ని దీనిగా చేసుకొని 26 మంది టూరిస్టుల్ని అక్కడ ఐడెంటిఫై చేసి మీరు హిందూస్ అని కనుక్కొని వాళ్ళని చంపారంటే రేపు అక్కడికి వెళ్ళాలి అంటే 100 సార్లు ఆలోచిస్తాను నేను. అది కూడా దుస్తులు విప్పి వారికి సుంతి అయ్యిందా కాలేదా, వారు ముస్లింలా లేదంటే హిందువులా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ ముష్కర్లు వారి మీద దాడి చేసి చంపేశారు. కరెక్ట్. ఇది 1990లో కూడా అదే జరిగింది సార్. 85-90లో కూడా ఇదంతా పెద్ద ఎత్తున మొదలుపెట్టి అక్కడ ఉన్న టాప్ లీడర్స్, కాశ్మీరీ పండిట్స్ టాప్ లీడర్స్ ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళని ఐడెంటిఫై చేసి సెలెక్టివ్ కిల్లింగ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో అక్కడి నుంచి మొత్తం కాశ్మీరీ పండిట్ సముదాయం మైగ్రేట్ అయిపోయి కాశ్మీర్ నుంచి కొంతమంది మెజారిటీ జమ్మూ వెళ్ళారు, మిగతా వాళ్ళు ఢిల్లీ కానీ, కొంతమంది హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడెక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికాయో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ ఇప్పటికి కూడా వాళ్ళని మనం తిరిగి అక్కడ రీహాబిలిటేట్ చేయలేకపోతున్నాం కాశ్మీరీ పండిట్ని. సరే, అంటే ఇది రిలీజియస్ బేసిస్ మీద కాకుంటే ఇంత దారుణంగా ఎలా జరుగుతుంది? దో దేశే మాకు ఆజాదీ కోసం ఫైట్ చేస్తున్నాం అంటారు, కానీ అది కంప్లీట్లీ రాంగ్. అది ఇట్ ఈస్ టోటల్లీ బేస్డ్ ఆన్ రిలీజియస్ ఫండమెంటలిజం అండ్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు కాశ్మీర్. గుర్తుపెట్టుకోండి, ఇది పాకిస్తాన్ దీన్ని ఓన్లీ కాశ్మీర్కి లిమిట్ చేయదు, రెస్ట్ ఆఫ్ ద కంట్రీకి కూడా స్ప్రెడ్ చేయాలని చూస్తుంది. ఓకే, చూసింది కూడా. ఢిల్లీలో బ్లాస్ట్లు జరిపించింది, హైదరాబాద్లోనూ బ్లాస్ట్లు జరిపించింది, జైపూర్లో బ్లాస్ట్ జరిపించింది, యూ నేమ్ ఇట్. ఆల్ ఓవర్ ద కంట్రీ దే ట్రై టు ఇన్వాల్వ్ అండ్ క్రియేట్ దట్ కమ్యూనల్ డివైడ్ అండ్ ఎస్టాబ్లిష్ నిజామే ముస్తఫా. అంటే ఇస్లామిక్ రూల్ మేము పట్టించాలి అని. ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధంగా తాలిబాన్ని ఎంకరేజ్ చేసింది, ఏ విధంగా ఇస్లామిక్ స్టేట్ తయారైందో ఆ విధంగా ఇస్లామిక్ స్టేట్తోని సంబంధాలు పెట్టుకొని ఒక రిలీజియస్ బేసిస్ మీద ఫండమెంటలిజాన్ని క్రియేట్ చేసింది పాకిస్తాన్. రైట్. సో అటువంటిది మనం ఒక సెక్యులర్ కంట్రీగా మనం యాక్సెప్ట్ చేయలేం మనం. అది సార్,
సో పాకిస్తాన్ ఎంత ప్రయత్నం చేసినా, వెదర్ ఇట్ ఈస్ ఆన్ ది ఎకనామిక్ ఫ్రంట్ ఆర్ ఆన్ ది మిలిటరీ ఫ్రంట్, అది మనతోని ఎక్కడ కూడా ఎందుకు సరిపోతాయి. ఎకనామికల్లీ పాకిస్తాన్ హెస్ కంప్లీట్లీ కొలాప్స్డ్. మిలిటరీలీ రోజు దెబ్బలు తింటున్నారు వాళ్ళు. బెలూచిస్తాన్ చూస్తే బెలూచిస్తాన్లో సిచ్యువేషన్ లిటరల్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. చైనా ఈస్ కన్స్ట్రక్టింగ్ లాట్ ఆఫ్ రోడ్స్ అండ్ ఆల్ అండర్ బార్డర్ రోడ్ ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చాలా డెవలప్మెంట్స్ చేస్తా ఉంది బెలూచిస్తాన్లో. వాళ్ళని కూడా రక్షించలేకపోతుంది పాకిస్తాన్ ఆర్మీ. మొన్న 2 నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్ బెలూచిస్తాన్లో జఫర్ ఎక్స్ప్రెస్ వాళ్ళ ఎక్స్ప్రెస్ ట్రైన్నే హైజాక్ చేశారు బెలూచి లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు. అక్కడ కూడా వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్కి. సో పాకిస్తాన్ అన్ని ఫ్రంట్స్లో కూడా ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. సో అక్కడి నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం, ఆ ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం కశ్మీర్లో ఒక విధంగా నార్మల్సీ లాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆర్టికల్ 370 తీసిన తర్వాత చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగాయి. ట్రైన్ వెళ్ళబోతోంది కాశ్మీర్కి ఇప్పుడు. ఆ తర్వాత అక్కడ నార్మల్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లక్షలాది మంది టూరిస్టులు వెళ్ళటం, టూరిస్టులు వెళ్తే అక్కడ ట్యాక్సీ సర్వీసులు జరుగుతూ ఉన్నాయి, హోటల్స్ ఫుల్ బుకింగ్స్, ఆ తర్వాత హౌస్ బోట్స్ ప్లస్ హ్యాండీక్రాఫ్ట్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. సో అక్కడ ప్రజలు పాకిస్తాన్ వైపు చూడటం మానేసి వాళ్ళ నెరేటివ్ టువర్డ్స్ పీస్, నో హర్తాలు జరగడం లేదు. సార్, ఈ ముష్కర్లు కూడా ఇప్పుడు పెహల్గాం ప్రాంతాన్ని మాత్రమే దాడికి ఎందుకు వాడుకున్నారు? ఆ ప్రాంతంలోనే ఎందుకు దాడికి పాల్పడ్డారు? అంటే ప్రత్యేకంగా ఏదైనా కారణాలు ఉన్నాయా? మీరు అక్కడ కొన్ని దశాబ్దాల కాలం పాటు పనిచేసినటువంటి అనుభవంతో అసలు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకొని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? దిస్ 2 ways. ఒకటి ఏమిటంటే అర్బన్ లైక్ సిటీస్, అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి హైడౌట్ దొరకడం కొద్దిగా కష్టం కావచ్చు, సపోర్ట్ దొరకడం కొద్దిగా కష్టం కావచ్చు సిటీస్లో ఈ పేరు. తర్వాత ఎవడన్నా ఏదన్నా చేసే ముందు వాడి ముందు ఎట్లా పారిపోవాలి, ఎట్లా తప్పించుకోవాలని చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. దొరకకూడదు, నేను ఇన్సిడెంట్ చేసి దొరకకుండా ఎట్లా పారిపోవాలని చూస్తాడు. అది సిటీస్లో అది కొద్దిగా కష్టం వాడికి. అర్బన్ ఏరియాస్లో ఇది జరిగింది కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియాలో, ఒక దూర ప్రదేశంలో. పెహల్గాం అనే ప్లేస్ టూరిస్ట్ ఏరియా. ఈ బైసర్ అనే ప్లేస్ అనేది ఇది అది పెహల్గాం నుంచి కూడా ఒక 5-6 కిలోమీటర్స్ దూరం. దేర్ ఈజ్ నో రోడ్ రూట్, ఫుట్ రూటే. అది ట్రెక్కింగ్ చేస్తా పోవాలి. అది చాలా మంది ట్రెక్కర్స్ వెళ్తారు. నైస్ పచ్చిక బయళ్ళు, గుడ్ మిడోస్, క్యాంపింగ్ ఏరియా సైట్ అది. అక్కడ ఏమైనా చేసి పారిపోవడానికి కూడా వీలుంటుంది. మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అప్పర్ రీచెస్ లో గస్తీ చేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఒక దగ్గర ఉండరు పర్మనెంట్ గా. సార్, పహల్గాం ప్రాంతంలో అంటే మన భద్రతా బలగాల మోహరింపు అనేది కొంచెం తక్కువ ఉంటుందా? అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారా? లేదంటే సందర్శకుల తాకిడి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వారు చేసినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రావడం, ఢిల్లీ రావడం, ఎగ్జాక్ట్లీ రైట్, దానికి కోయిన్సైడ్ చేశారు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ చేస్తే పర్యాటకులు ఎక్కువ మంది దొరుకుతారు, మోస్ట్లీ టూరిస్టులు వస్తారు. వాళ్ళకి తెలుసు టూరిస్టులు మోస్ట్లీ వచ్చారంటే ఇండియా నుంచి, ఇక్కడి నుంచి మొత్తం పెద్ద ఎత్తున అనామ్డ్ దొరుకుతారు. నంబర్ 3, అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళకి పారిపోవటానికి చాలా ఈజీ ఆస్కారం. ఎంత డిప్లాయ్మెంట్ ఉన్నా కూడా మనం ప్రతి మనిషికి ఒకళ్ళని పెట్టలేం. మనం ఒక గోడలా కట్టి మనం డిప్లాయ్మెంట్ చేయలేం మనం ఆ ఏరియాస్ లో. ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా, డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్. సో రావడం, పోవడం, పారిపోవడానికి వాళ్ళకి చాలా అనుకువగా ఉంటుంది అది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూజ్ చేసుకొని ప్లానింగ్ చేసి ఎక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు, ఎక్కడైతే వాళ్ళకి పారిపోవటానికి తేలిగ్గా ఉంటుంది అని చూసి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ నా ఉద్దేశంలో పాకిస్తాన్ నుంచి తయారై వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో ఎగ్జిక్యూట్ చేయించారు. ఓకే. ఈ ఉగ్రవాదుల దాడికి మాకు అసలు సంబంధమే లేదు, ఈ ఉగ్రదాడిలో మా ప్రమేయమే లేదు అంటూ
పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ అలాగే కొంతమంది ఆర్మీ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు, మంత్రులు కూడా నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఇది పాకిస్తాన్ గత 75 సంవత్సరాలుగా ప్రాక్సీ వార్ చేస్తూనే ఉంది ఇండియాలో. ఎప్పుడు కూడా ఇన్ని అటాక్స్ జరిగినా కూడా పాకిస్తాన్ మాకు సంబంధం ఉందని చెప్పి ఎప్పుడు ఒప్పుకోదు. ఐక్యరాజ్య సమితి దగ్గర కూడా అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు. కాకపోతే ప్రతి చోట అంటున్నారు కదా, మేము పొలిటికల్లీ, మోరల్లీ, ఎకనామికల్లీ, డిప్లొమాటికల్లీ మేము కాశ్మీర్ని సపోర్ట్ చేస్తామని. అంతెందుకు, ఇప్పటి వరకు ఒక 40,000 మంది కశ్మీర్లో చనిపోతే అందులో 25,000 మందికి పైగా మిలిటెంట్స్ ఉన్నారు. అందులో ఒక 20,000 మంది ఫారిన్ మిలిటెంట్స్, పాకిస్తానీలు. వాళ్ళ డెడ్ బాడీలు తీసి వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి చూడండి, చెక్ చేయండి. ఆ డిఎన్ఏ ఎక్కడికి వెళ్తూ తీసుకెళ్తుందో మిమ్మల్ని, అన్ని పాకిస్తాన్కే పోతాయి అవన్నీ. సో ఇదంతా డినయింగ్, మాకు సంబంధం లేదు, ప్రయోజనం మాకేమి ఇది లేదని. సంబంధం లేకుంటే వీళ్ళ యొక్క మొత్తం వైర్లెస్ కనెక్టివిటీ అక్కడ. అసలు నిజంగా సంబంధం లేకపోతే ఈ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత వాళ్ళు అసలు ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత వారు సంబరాలు చేసుకుంటున్నారు సార్. అసలు నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే, వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు అసలు కొంతమంది అమాయకులు చనిపోయిన తర్వాత సంబరాలు చేసుకోవడం ఏంటి? దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది షీర్ డెస్పరేషన్ అండ్ సాడిస్టిక్ ప్లెజర్ అంటారు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదు, వాళ్ళు బార్బేరియన్స్, ఓకే, ఇన్హ్యూమన్. ఎంతమంది అయితే ప్రపంచంలో గ్లోబల్లీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళలో 90% పాకిస్తాన్లో ఉన్నారు. అజర్ మసూద్ సార్, జైషే మహమ్మద్ చీఫ్, అతను జమ్మూ కాశ్మీర్లో ప్రిజన్లో ఉన్నాడు. అతన్ని విడిపించడం కోసం 1999 డిసెంబర్లో IC-814 విమానాన్ని ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు హైజాక్ చేసి కందహార్ తీసుకెళ్లారు. సార్, వీళ్ళని 3 టాప్ టెర్రరిస్టుని విడిపించడం కోసం నెగోషియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళని మన ప్రిజన్ నుంచి విడిపించుకొని మనం వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. సార్, ఇవన్నీ కూడా ఇప్పుడు అజర్ మసూద్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ దాచిపెట్టుకొని కూర్చుంది, వాళ్ళ ఒళ్ళో కూర్చున్నాడు. వాళ్ళోడే పాకిస్తానీ. వాడిని మనం అరెస్ట్ చేసింది కాశ్మీర్లో. సిమిలర్లీ హఫీజ్ మహమ్మద్ సయీద్, లష్కర్-e-తోయిబా టెర్రరిస్ట్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పుల్వామా, రెస్పాన్సిబుల్ ఫర్ మన ముంబై అటాక్స్ 2008లో, వీటన్నిటికి రెస్పాన్సిబుల్ వాడు. దావూద్ ఇబ్రహీం వాడెక్కడున్నాడు? టెర్రరిస్ట్ ఫ్రమ్ బాంబే, పాకిస్తాన్లో. గ్లోబల్ అందరికంటే పెద్ద టెర్రరిస్ట్, గ్లోబల్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాదెన్, వాడిని ఎక్కడ చంపారు? పాకిస్తాన్ అబటాబాద్ ఆర్మీ క్యాంప్ పక్కన వాడికి ప్రొటెక్షన్ ఇచ్చి కూర్చోబెట్టారు. అమెరికన్స్ వాడి మీద వర్కౌట్ చేసి వెళ్ళి వాడిని చంపి వాడి శవాన్ని పట్టుకొని తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడ కనపడకుండా నీళ్లలో పడే, సముద్రంలో పడేసి వాడిని భూస్థాపితం చేశారు వాడిని అక్కడ. అటువంటి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా మా దగ్గర మేము టెర్రరిస్టులు ఉన్నారు, మేము చేసామని చెప్పి? ఒప్పుకోదు పాకిస్తాన్. అంటే ఈ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ భారత్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. భారత్ మీద క్షిపణి ప్రయోగానికి కూడా వాళ్ళు తెరదీశారు. దానికంటే ముందే భారత నౌకాదళం కూడా ఈ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఏంటి సార్ అసలు నిజంగా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం అనివార్యమేనా? అసలు ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే మన భారత రక్షణ శాఖకి సంబంధించిన, భారత సైనిక శాఖకి సంబంధించినటువంటి అంటే ఏర్పాట్లు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? వాళ్ళ సైన్యం పటిష్టంగా ఉంటుందా, మన సైన్యం పటిష్టంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి. దీని మీద నేను ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు ఆన్సర్. బట్ సార్, నేను చాలా ఆర్మీతోని చాలా క్లోజ్గా పనిచేశాను. జమ్మూ కాశ్మీర్లో చూశాను వాళ్ళని చాలా క్లోజ్గా, మన ఆర్మీతోని. హైలీ ప్రొఫెషనల్, బెస్ట్ ఆర్మీ అని చెప్పగలను నేను. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు మన బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ అవుతారు, ఏ విధంగా మన సైనికులు రాటుదేలారు, వెదర్ ఇన్ కశ్మీర్ ఆర్ ఇన్ ఆ మంచు కొండల్లో లదాఖ్లో
30,000 ఫీట్ 40,000 ఫీట్ ఆ హైట్లో ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని చూసి నాకు ఏ విధమైన డౌట్ లేదు. ఓకే, ఇప్పటికే మన భారత రక్షణ శాఖ అలాగే భారత సైనిక శాఖ కూడా చాలా పటిష్టంగా ఉంది, బలంగా ఉంది. మన ఈ యొక్క ఆర్మీ 47 ఆర్మీ కాదు, 1947లో ఉన్న ఆర్మీ కాదు, సరే 1962లో ఉన్న ఆర్మీ కాదు, 99 కాదు, ఇప్పుడున్నది 2025లో భారత సేన. సరే ఇప్పుడున్న ప్రభుత్వం 1947 ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ఇంకొక ప్రభుత్వం. ఇప్పటి ఎకానమీ అప్పటి ఎకానమీ లాగా వీక్ కాదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఎకానమీ, థ్రైవింగ్ ఎకానమీ. ఇప్పుడున్న మన యొక్క మోటివేషన్ ఆర్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ, మన ఆర్మీ, మనకి కొన్ని కన్వెన్షనల్ మెథడ్స్ లో ప్యారిటీ చూసుకుంటే వి మెయింటైన్ సర్టన్ ప్యారిటీ. మనం వాళ్ళకంటే అన్ని విషయాల్లో చాలా ముందున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఏ విధమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవటానికి భారత భద్రతా దళాలు, ఇండియన్ ఆర్మీ, నేను నాకు తెలిసినంత మటుకు రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఏదో పీస్ఫుల్గా ఉంది, పీస్ టైం కాబట్టి మనం ఇంట్లో కూర్చుంటాం అని చెప్పి ఆర్మీ ఇంట్లో కూర్చోదు. దే కీప్ డూయింగ్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ పీస్ టైం. పీస్ టైంలో ఇంకెక్కువ పనిచేస్తారు వాళ్ళు. పీస్ టైంలో ఇవాళ మీరు ఏదో యుద్ధం వచ్చేసింది వాళ్ళు చేస్తున్నారని కాదు, వాళ్ళు పీస్ టైంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తా, వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ప్లానింగ్ చేస్తా, ఇవాల్వ్ చేస్తా, వాళ్ళది వాళ్ళు ప్రతి దాంట్లో అవగాహన పెట్టుకొని రెగ్యులర్ ప్లానింగ్ చేస్తా, షార్ట్ టర్మ్లో ఏది జరిగినా కూడా హ్యాండిల్ చేయగలిగే విధంగా మన ఇండియన్ ఆర్మీ తయారీగా ఉంటుంది. అది కాబట్టి వారి గురించి నేను మాట్లాడను. కాకపోతే ఎట్టి పరిస్థితులైనా కూడా మన యొక్క దేశం ఎదుర్కోగలుగుతుంది అనేది నాట్ జస్ట్ నమ్మకం, ఐఎమ్ సర్టన్, హ్యావింగ్ సీన్ దెమ్, వర్క్డ్ వెరీ క్లోజ్లీ విత్ దెమ్. సార్, భారత ఆర్మీ స్ట్రాంగ్ గా ఉంది, త్రివిధ దళాలు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. అంటే భారతదేశం తలుచుకుంటే భారత దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి ఈ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం గనక యుద్ధానికి చేస్తే 5 గంటల్లో సమూలంగా పాకిస్తాన్ మొత్తాన్ని నాశనం చేయగలిగినటువంటి సత్తా ఉంది. కానీ అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం భారత్ మీద కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఎలా చూడాలి సార్ దీన్ని? నిండుకుండ తొనకదు. బలవంతుడు ఎప్పుడు కూడా తన బల ప్రదర్శన చెయ్యడు. అవసరం ఉన్నప్పుడు తప్పితే తన యొక్క మూడో కన్ను తెరవడు. అంటే భారతదేశం శాంతి కామిక దేశంగా ఇప్పటికీ పాకిస్తాన్ చూస్తోందా? మనం కవ్వింపు చర్యలకు పాల్పడినప్పటికీ భారత్ ఏం చేయలేదు అనేటువంటి ఆలోచనలో, భ్రమల్లో ఉందా అంటే ఏం చెప్తారు? దేనికైనా ఒక థ్రెషోల్డ్ ఉంటుంది, లెవెల్. సరే, ఆ లెవెల్ దాటిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటుంది భారతదేశం. సో ప్రస్తుతం ఒక పరిస్థితి ఏర్పడింది, దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకుంది భారతదేశం. ఆ తర్వాత దాన్ని అమలుపరుస్తుంది. యుద్ధం గురించి మాట్లాడటం అనేది ప్రతి ఒక్కరు యుద్ధం అని మాట్లాడతారు, దాని వెనుక చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో అది మనం సైన్యానికి వదిలిపెడదాం. అది నా మటుకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సరే, ఏ పరిస్థితి వచ్చినా ఇవాళటి భారతదేశం దాన్ని ఎదుర్కోగలదు, గట్టిగా దానికి జవాబు ఇవ్వగలదు. కాకపోతే అది సమయం, సందర్భం, ప్లేస్ అన్ని చూసి ఒక నిర్ణయం తీసుకొని చర్యలు తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి సార్, ఈ ఇంటికా జవాబ్ పత్తర్సే. అంటే మీరు ఒక ఇటుకు కొడితే ఇక్కడి నుంచి మనం రాయి కొడతాం. రాయి గట్టిదా, ఇటుకు గట్టిదా? ఓకే, పుల్వామా ఘటన తర్వాత కూడా భారత ప్రతీకారం తీర్చుకొని తీరింది. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఇప్పుడు కూడా ఈ ఘటన తర్వాత భారత్ అయితే చూస్తూ ఊరుకోదు. ఎవరైతే ఉగ్రవాదులు ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వారిని నేలమట్టం చేసి తీరుతుంది అని అంటూ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది డిమాండ్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సార్, అసలు మీరు కాశ్మీర్లో 3 దశాబ్దాల పాటుగా అక్కడ పనిచేశారు, మీ మీద కూడా అక్కడ అటాక్ జరిగింది. ఏంటి సార్ అసలు కాశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? ఇది అంతా కూడా క్రాస్ బార్డర్ టెర్రరిజం. లోకల్ వాళ్ళు ఇనిషియల్లీ ఇన్వాల్వ్ అయ్యారు, కొంతమంది సార్ మిస్గైడెడ్ యూత్. వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాం. దారికి రాని వాళ్ళు
ఎన్కౌంటర్స్లో పోయారు వాళ్ళు. దే కెనాట్ ఫేస్ ది జేఎన్కే పోలీస్ ఆర్ ది సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ ది ఇండియన్ ఆర్మీ. ఆర్మీ ఇస్ అల్టిమేట్. సో కాబట్టి ఇండియా కానీ ఒక పాకిస్తాన్ లాగా బనానా రిపబ్లిక్ కాదు, ఏదో ఒక 1000 మంది 10,000 మంది తుపాకులు పట్టుకురాగానే పడేసి కింద పడి మోకాళ్ళ మీద వెళ్ళి సరెండర్ కావడానికి. ఇండియా ఈజ్ అ స్ట్రాంగ్ నేషన్. ఇండియన్ ఆర్మీ ఈజ్ వెల్ ట్రైన్డ్. ద పోలీస్ పర్సన్ ఆర్ వెల్ ట్రైన్డ్. దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. సో రెగ్యులర్గా వాళ్ళు జరుగుతూ ఉన్నాయి. గత 3 దశాబ్దాలుగా గత 30-35 ఏళ్ళుగా కాశ్మీర్లో అల్లకల్లోలాలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని మేము నార్మల్సీకి తీసుకొస్తానే ఉన్నాం. మళ్ళీ కొంతకాలం నార్మల్సీ, 1 సంవత్సరం 2 ఏళ్ళు మళ్ళీ అల్లకల్లోలాలు. దీన్ని మనం హ్యాండిల్ చేస్తూ వచ్చాం మనం. సార్ రైట్. ఎటువంటి సవాళ్ళు ఎదురయ్యాయి సార్ మీకు అక్కడ? సవాల్ లేదని రోజు లేదు అక్కడ కాశ్మీర్లో. అన్ని రకాల ఛాలెంజెస్, టెర్రరిజం అనుకోండి, లా అండ్ ఆర్డర్ అనుకోండి, రాడికలిజం అనుకోండి, యూత్ని హ్యాండిల్ చేయటం, అక్కడ ఉన్న సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేయటం. అక్కడ మీకు ఎవరు సెపరేటిస్టు, ఎవరు టెర్రరిస్టు, ఎవరు కామన్ మ్యాన్ అనేది కూడా మీకు తెలియదు అక్కడ. సో ఒక విధమైన కంప్లీట్లీ డిఫరెంట్ వాతావరణం. అక్కడ ప్రజలు కూడా భయపడేవాళ్ళు. అక్కడ 95% నార్మల్ సివిలియన్స్, ఒక 5%లో సింపతి, సపోర్ట్ బేస్ ఇవన్నీ ఉండేవి. కాకపోతే ఆర్టికల్ 370 ఉండటం వల్ల పాకిస్తాన్ ఒక పక్క వాళ్ళకి సపోర్ట్ చెప్తా వచ్చింది, ఏం లేదు ఇంకొక 1 సంవత్సరం 2 ఏళ్ళు మీరు ఆగండి, ఆఫ్ఘనిస్తాన్లో ఎలానూ రష్యా వెళ్ళిపోయింది, ఇప్పుడు అమెరికా కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ భారతదేశంలో ఇండియన్ ఆర్మీ కూడా వెళ్ళిపోద్ది, ఇంకా కాశ్మీర్ మనం లిబరేట్ చేసేస్తాం అన్నొక్క అపోహ అక్కడ ప్రజల్లోనూ అక్కడ పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది సార్. సో వాళ్ళు దీన్ని కాశ్మీర్ అనే దాన్ని తొందరగా వదిలిపెట్టరు. వాళ్ళ సర్వైవలే దీని మీద. ఓకే, పాకిస్తాన్ ఆర్మీ సర్వైవ్ అయ్యేదే కాశ్మీర్ మీద, లేకుంటే వాళ్ళ ప్రెజెన్స్ వాళ్ళ సర్వైవల్ లేదు కదా. పాకిస్తాన్ ఆర్మీ సర్వైవ్ జోన్ లేని ఇండియా నుంచి థ్రెట్ వస్తుంది మాకు, కాశ్మీర్ బాంది, కాశ్మీర్ డిస్ప్యూట్ అని చెప్పి అంటాం తప్పితే అదర్వైజ్ పాకిస్తాన్ ఆర్మీ సర్వైవల్ ఏంటి చెప్పండి? దే డోంట్ నీడ్ ఎనీథింగ్. సగం కాశ్మీర్ ఆక్యుపై చేశారు పిఓకే, ఇప్పుడు మిగిలింది పిఓకేని మనం లిబరేట్ చేసుకోవటమే. సార్ there is a parliamentary resolution, 1994 parliamentary resolution of saying that entire POK is also ours. It has to be liberated అని. ఓకే సార్, ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం, భారత ప్రధాని కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈ నదీ పరివాహక ప్రాంతంలో అంటే నీటి పారుదల ఏదైతే ఉందో దాన్ని నిలిపివేశారు, సింధు నదికి సంబంధించినటువంటి నీటిని. ఈ నేపథ్యంలో వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయినటువంటి సయ్యద్ ఆసిఫ్ అతను భారత ప్రధాని ఉద్దేశించి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరు గనక పాకిస్తాన్కి రావాల్సినటువంటి నీటిని ఆపేస్తే మేము భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి ఊపిరి ఆపేస్తాం అంటూ ఆయన ఇస్లామాబాద్లో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? మన ప్రధానిని ఆ విధంగా వాడు థ్రెటన్ చేశాడంటే వాడి వెనక పాకిస్తాన్ మొత్తం ఉందని చెప్పి మనకు తెలుసు కదా. దాంతోనే ప్రూవ్ అవుతుంది కదా పాకిస్తాన్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ స్టేట్ అని. యూజింగ్ టెర్రర్ యాజ్ ఎ స్టేట్ పాలసీ. సో పాకిస్తాన్ ఒక నార్మల్ కంట్రీ అయితే, ఒక సివిలైజ్డ్ కంట్రీ అయితే దాన్ని కండెమ్ చేయాలి, దాన్ని వాడిని పట్టుకుని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలి. ఒక దేశ ప్రధాని ఈ విధంగా అన్నాడు అంటే వెంటనే వాడి వైపు చర్య తీసుకోవాలి పాకిస్తాన్. చర్య తీసుకోవటం లేదు అంటే అర్థం ఏమిటి? పాకిస్తాన్ ఈజ్ ఇన్వాల్వ్ డీప్లీ. ఒక టెర్రరిస్ట్ అక్కడ ఉండి వాడు ఒక లార్జెస్ట్ డెమోక్రటికల్ గవర్నమెంట్ ని వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు అంటున్నాడు అంటే పాకిస్తాన్ ఈజ్ ఎక్స్పోజ్డ్, ఈజ్ ఏ టెర్రరిస్ట్ కంట్రీ, ఇట్స్ a terror factory. We will take all necessary steps. Sir. We will take all necessary steps to ensure nothing happens to our Prime Minister or to our country. వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు.
మనం ప్రగల్భాలు పలికే అవసరం లేదు. ఉమ్, ఏది చెయ్యాలో అది మన ప్రభుత్వం చేస్తుంది. ఓకే. ఖచ్చితంగా ఈ ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ప్రతీకారం తీరుతుందా అంటే ఏం చెప్తారు సార్? 100%. ఇదే కాదు, ప్రతి ఉగ్రదాడికి ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉగ్రవాదులు ఉంటారో ఉమ్, వాళ్ళని వెంటాడి వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తాం ఉమ్. మన యొక్క భద్రతా దళాలు. ఇప్పటికే ఒక కమాండర్ని అంటే ఉగ్రవాదుల్లో ఒక కమాండర్ అయినటువంటి ఆయన్ని మన భారత భద్రతా బలగాలు చంపేశాయి. ఏంటి సార్ తర్వాత ఏం జరిగేటువంటి అవకాశం ఉందండి? ఇదే రెగ్యులర్ ప్రాసెస్. ఆపరేషన్స్ ఆర్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ది ఆపరేషన్స్ విల్ కంటిన్యూ టిల్ ది ఎలిమినేషన్ ఆఫ్ లాస్ట్ టెర్రరిస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడిని ఎలిమినేట్ చేసే వరకు ఉమ్, ఈ ఆపరేషన్స్ రిలెంట్లెస్లీ జరుగుతాయి. కాశ్మీర్లో కానివ్వండి, ఎక్కడన్నా భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా సరే. ఓకే. పోలీస్ భారతదేశం యుద్ధానికి తెర తీయకపోయినప్పటికీ ఖచ్చితంగా ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి తీరడం అయితే ఖాయం అంటారు సార్? ఎక్కడున్నా సరే వాళ్ళు మన దేశంలో ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా వాళ్ళని వెతికి తీసి వాళ్ళని హతమార్చటం. వాళ్ళు సరెండర్ కావాలి లేదా వాళ్ళని హతమారుస్తారు మన సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ పోలీస్. ఓకే. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మాత్రం ఖాయం. వెంటాడి మరి వాళ్ళని తరిగి కొడతాం మనం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. అది నమస్తే.